ఆ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడానికి, సొసైటీలో ఉన్నతమైన వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, సొసైటీలో ఉన్నతమైన వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చని సొలొమోను జ్ఞానాన్ని కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తూ భ్రష్టత్వంలోని క్రైస్తవత్వం ఏడవబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు జ్ఞానం కలిగిన వ్యక్తులుగా నేను గుర్తించాను. బైబిల్ చెప్తుంది సొలొమోను అని కాదు, కానీ సొలొమోను జ్ఞానం వేరు, సొలొమోను పరిచర్య వేరు, సొలొమోను యొక్క ఆలోచన విధానం వేరు. సొలొమోను చివరికి 2 సార్లు హెచ్చరించబడ్డాడు దేవుని చేత. చివరికి ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడో మనం చరిత్ర చూస్తాము. ఆ శాపం వాళ్ళ బిడ్డల మీదకి ఎలాగొచ్చిందో. కానీ మోషేని గురించి మీరు ఆలోచన చేయండి. అలాగనే పౌలు భక్తుడిని గురించి మీరు ఆలోచన చేయండి. ఇద్దరు వ్యక్తిత్వాల్లో ఎన్నో సారూప్యాలు కనపడతాయి. పాత నిబంధన గ్రంథంలో 8 రకాల పరిశుద్ధాత్మ కార్యాలు కనపడతాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో 3 రకాల పరిశుద్ధాత్మ కార్యాలు కనపడతాయి. పాత నిబంధన గ్రంథంలో కొందరు వ్యక్తులనే ప్రత్యేకించుకుని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ పరిమితులు లేవు. అలాగూ ప్రత్యేకించుకున్న వ్యక్తుల్లో మోషే ఒక వ్యక్తి. అతడు 40 సంవత్సరాలు ఈజిప్షియన్. ఈరోజు ఈజిప్ట్ అని పిలువబడుతోంది. ఐగుప్తు సామ్రాజ్యంలో రాజుగా అభిషేకించబడవలసినటువంటి వ్యక్తి అతడు. 40 సంవత్సరాల్లో స్టెఫెన్ భక్తుడు చెప్తాడు, రాళ్లతో కొట్టబడక మనుపు ఏమంటాడు, సకల విద్యల్లో పారంగుతుడని. ఐగుప్తు యొక్క జ్ఞానం ఎంత గొప్పది. ఈనాడు అమెరికా ఎలాగో అగ్రరాజ్యం అని ప్రపంచమంతా పిలుస్తుందో, ఆనాడు ఐగుప్తు అగ్రరాజ్యం. ఆ అగ్రరాజ్యంలో ఉన్నటువంటి సకల విద్యలు ఆయన నేర్చుకున్నాడంటే, ఒక పిరమిడ్స్ గురించి ఆలోచన చేయండి. ఒక్క ఉదాహరణ నేను మీతో చెప్తా. ప్రపంచంలో ఎత్తైనటువంటి పిరమిడ్స్ గురించి ఆలోచన చేయండి. ప్రపంచంలోని అద్భుతమైన నిర్మాణాలు అవి. 485 అడుగుల ఎత్తు కలిగినటువంటి పిరమిడ్స్ ఉన్నాయి. మిగిలిన పిరమిడ్స్ కూడా ఉన్నాయి. ఆ పిరమిడ్స్ అన్నిటినీ ఒక పేపర్ మీద బొమ్మలు వేసి అవి ఉన్నటువంటి ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో మనము చూసినట్లయితే వాటి శిఖరాల మీదుగా గీయబడేటువంటి గీత ఒక లైన్లో ఉంటుంది. ఒక సరళ రేఖను మీద ఆ శిఖరాలను కలుపుతూ ఉంటుంది. అంతేకాదు దాని మీదకి ఎత్తబడినటువంటి రాళ్లు ఒక్కొక్క రాయి 12 టన్నులు. ఆనాడు క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం, 1450 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఆ పిరమిడ్లకు 12 టన్నుల రాయి 400 కంటే ఎక్కువ అడుగులు ఎలాగ ఎత్తబడింది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? రాతికి మధ్య ఉండేటువంటి భేదం ఈనాడు కంప్యూటర్తో ఉపయోగిస్తున్నటువంటి కటర్స్ కూడా కట్ చేయలేకపోతున్నాయి. అంతటి నునిపైన ఆ పిరమిడ్ నిర్మించాలంటే ఈనాడు ఆధునిక టెక్నాలజీకి సాధ్యం కావడం లేదు. అంతేకాదు ఆ నాభి నుండి శిఖరం వరకు ఉన్నటువంటి కొలతను ఆ శిఖరం నుండి సూర్యుని వద్దకు ఉన్నటువంటి కొలతతో భాగిస్తే 0 శేషం వస్తుంది. అది ఈజిప్ట్ యొక్క జ్ఞానం, ఈజిప్ట్ యొక్క కళ, ఈజిప్ట్ యొక్క నైపుణ్యం, ఈజిప్ట్ యొక్క ఒక నిర్మాణ రంగంలో నేను మీకు చెప్తున్నాను. ఇంకా అలాగూ ప్రతి రంగంలో కూడా నిపుణుడైనటువంటి వ్యక్తి మోషే భక్తుడు, పౌలు భక్తుడు, అపోస్తలులైన పౌలు భక్తుడు. ఆయన గురించి ఆలోచన చేయండి. ఈనాడు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంత ప్రాముఖ్యమైందో. అలాగే ఆనాడు గమలీయేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రమును అవపోసన పట్టిన వ్యక్తి, నిష్ఠాగరిష్ఠుడు, పరిసయ్యుల అనింద్యుడు. అలాంటి వ్యక్తి, సన్హెద్రిన్ సభలో సభ్యుడైన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, 2 రాజ్యాలకు పౌరసత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి, అలాంటి నిపుణుడైన వ్యక్తి, అంత జ్ఞాని. అతని గురించి తత్వవేత్త అని వ్రాయబడి ఉంది. అలాంటి జ్ఞాని. వారిరువురు కూడా సమస్తాన్ని పెంటగా ఎంచుకొని, ఆయన 40 సంవత్సరాలు నలకొట్టబడిన తర్వాత సమస్తాన్ని పెంటగా ఎంచుకొని, నేను నెత్తోడు అన్నాడు. నెత్తోడు ఆ రాజుగా అభిషేకించబడవలసినటువంటి వ్యక్తి ఎంతగా నలకొడు. అలాగే పౌలు కూడా కొన్ని దినాలు 3 దినాలు ఉపవాసంతో అన్ననయ్యంటే తర్వాత కొద్ది మాసాలు అక్కడ నుండి అరేబియాలోని సీనాయి అరణ్యానికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు, అక్కడ నుండి యెరూషలేముకి వచ్చి 15 దినాలు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రభు టైం అప్పుడు రాలేదు కనుక వారి చేత తరుమబడి తార్సుకు బర్నబా చేత తీసుకువెళ్ళి విడిచిపెట్టబడి 6-7 సంవత్సరాల తర్వాత ఆ తర్వాత అంతియోక్య సంఘానికి సుమారుగా 8, 3 ఇంచుమించు 11-12 సంవత్సరాలు అజ్ఞాతంలో పౌలు భక్తుడు 40 సంవత్సరాలు ఆయన అక్కడ నలకొట్టబడి, అప్పుడండి వారు వాడబడింది. అప్పుడండి దేవుని అభిషేకం చేత నింపబడింది. అప్పుడండి దేవుని యొద్ద నుండి పొందుకున్న అభిషేకం యొక్క కార్యాలు, క్రియలు నెరవేర్చబడింది. ఈ దినం ప్రార్థన చేయగానే అభిషేకం రాలేదని, లేకుంటే వచ్చిందని, ఒక భాష వచ్చేస్తే నాకు అభిషేకం వచ్చేసిందని, లేకుంటే కొంచెం ఒళ్ళు కదిలించబడి గంతులు వేస్తుంటే నాకు అభిషేకం వచ్చిందని, పక్కోళ్ళు ఎవరు 2 మాటలు మాట్లాడుతున్నారు, ఆ 2 మాటలు పట్టుకొని తిరిగి మాట్లాడుతూ నేను అభిషేకం పొందుకున్నానని.
అక్కడేమో అన్య భాషలు మాట్లాడుతూ ఇంటి దగ్గరికి వచ్చి అన్యాయపు భాషలు. ఎందుకంటే కారణం దాని గురించిన అవగాహన లేక. దేవుని చిత్తమైతే తదుపరి తరగతుల్లో పరిశుద్ధాత్మపు అభిషేకం ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ పరిచర్య అంతటినీ మనం క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ అంత్యకాలంలో, రాబోతున్న కాలంలో ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఎంత సమీపంగా ఉంటే నేను నమ్ముతాను, నా జీవిత కాలంలోనే నేను ఆ రాకడను ఎదుర్కోబోతున్నాను. నాకు దానికి కొన్ని లేఖనాధారాలు ఉన్నాయి. దేవుని చిత్తమైన పరిశుద్ధాత్మపు అభిషేకం అనే అంశం అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథంలో నుండి రాకడను గురించినటువంటి విషయాలు ధ్యానం చేయాలని నా హృదయంలో ఆశ ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఆ కార్యానికి పూనుకుందాం. నా జీవిత కాలంలోనే రాకడ నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఉండాలని నేను నమ్ముతున్నాను. నాకున్న లేఖనాధారాలు. అలాగని నేనేమి తీర్మానం చేయడం లేదు, ఫలానా సమయంలో ఫలానా సంవత్సరంలో వస్తుందని చెప్పడం లేదు. అది ఒకవేళ వస్తే నేను ఎలా సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధాత్మ కార్యాలు నేను ఎలాగ చేయాలి? అభిషేకం లేకుండా సిద్ధపడలేదు. అభిషేకం లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. పౌలు భక్తుడిని, పేతురు భక్తుడిని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న ఆ ఇద్దరు వ్యక్తుల్ని పరిశుద్ధాత్ముడు ఎన్ని రకాలుగా వాడుకున్నారో నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఇద్దరు కూడా దేవుని కొరకు పానార్పణముగా పోయబడ్డారు. 4 రకాల సెలవులు, అక్షరార్థంగా 4 రకాల సెలవులు. బైబిల్ గ్రంథం లేఖనాలు పరిశీలిస్తే లేఖనాల్లో 4 రకాల సెలవులు కనపడతాయి. చరిత్రలో 4 రకాల సెలవులు కనపడతాయి. ఆ సెలవులన్నిటిని గురించి నేను మీకు పరిచయం చేయలేను. కానీ ఇక్కడ ఒక మాట నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ అంశం ఏమిటి అంటే, అంత తెగింపు వారికి ఎలా వచ్చింది? ప్రాణాలను సైతం పానార్పణముగా పోయబడిన తెగింపు వారు ఎలా పొందుకున్నారు? అంతటి సమర్పణ కలిగిన జీవితాన్ని వారు ఎలా జీవించగలిగారు? ఈ విషయాలను పరిశీలన చేసినప్పుడు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా అలాంటి ఆశ కలిగి ఉంటారు. నేను సైతం అభిషేకాన్ని పొందుకోవాలి, నేను సైతం ఆ శక్తిని పొందుకోవాలి, నా ప్రభువు కొరకు నేను చనిపోవాలి, అవసరమైతే నా ప్రభువు కొరకు నేను పానార్పణముగా పోయపడాలనేటువంటి తృష్ణ, ఆశ, కాంక్ష కలిగినటువంటి హృదయాలు అనేకమున్నాయి. నాకు తెలుసు. అన్వేషిస్తున్నారు, అభిషేకం పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సత్యం ఏమిటో, సత్యాన్ని గురించి తెలుసుకోవాలని తృష్ణ కలిగిన వ్యక్తులు వెంపల్లాడుతున్నారు. వారి హృదయాలు దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొని ఉన్నాయి. అందుకొరకు ఈ వర్తమానం. వారికి ఆ తెగింపు ఎలా వచ్చింది? మనకెందుకు రావడం లేదు? మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం? 2 కారణాలు నేను మీకు చెప్తాను. 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటి విషయం, తొలకరి వర్షం, కడవరి వర్షం రావలసిన సమయం ఉంది గనుక అంతటి అభిషేకం భూమి మీద కుమ్మరించబడడం లేదు. అది తొలకరి వర్షంలో మేడగదిలోనికి పరిశుద్ధాత్మ తొలకరి వర్షంగా కుమ్మరించబడింది. కడవరి వర్షం కొరకు మనం కనిపెట్టబడవలసి ఉంది తగిన సమయంలో. ఎందుకో ఈ మాటలు ఇలాగ వివరిస్తాను. ఎందుకంటే అంతటి అభిషేకం కలిగిన దైవ సేవకుడు ఉన్న సంఘంలో నువ్వు ఉంటే ఒక చిన్న అబద్ధం ఆడడానికి నువ్వు సాహసించవు. ఎందుకు? అబద్ధమాడిన అననీయ సప్పీరాలు అక్కడే పడి చనిపోయారు. అంతటి అభిషేకం కలిగిన దైవ సేవకులను నువ్వు భరించలేవు. వారు మాట్లాడే మాటలు, ఉపయోగించే భాష ఆ సంపూర్ణ స్థాయిలోనికి రానిటువంటి నీవు అర్థం చేసుకోలేవు. దైవ సేవకులను, అట్టి అభిషేకం కలిగిన దైవ సేవకులు ఉంటే నువ్వు రాళ్లతో కొట్టి చంపేస్తావు. వారు ఉపయోగించేటువంటి భాష అంత కఠినంగా ఉంటుంది. యేసు ప్రభు భాష చూడండి, పౌలు భక్తుల భాష చూడండి, అపోస్తుల భాష చూడండి, ఆ తొలి తరంలో ఉన్నటువంటి దైవ సేవకుల భాష చూడండి. అవన్నీ నేను ఇప్పుడు మీకు ప్రస్తావించలేను. కానీ అంతటి తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఎంతో సున్నితమైన మనసు కలిగిన వాడు. నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే, నువ్వు ఆశ కలిగి ఆయన సన్నిధిలో అయ్యా అని నిన్ను నువ్వు తగ్గించుకొని దీనుడివై గడగడ వణుకుతూ ఉంటే ఆయన నిన్ను కనికరిస్తారు, నిన్ను ఆ శక్తితో నింపుతారు. అలా నింపబడిన వ్యక్తుల మీదకి, నింపబడిన వ్యక్తులతో నువ్వు ప్రవర్తించేటప్పుడు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆనాడు ఒక మాట నేను మీకు చెప్తాను.
ఆనాడు జరిగిన సంఘటనలు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు చూసినట్లయితే ఆ తొలకరి వర్షం కురివబడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం దిగినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది. అదేమిటి అంటే 46వ వచనంలో ప్రజల హృదయములలో భయము కలిగినని. ఎప్పుడు భయం కలిగింది? అప్పుడు భయం కలిగినని రాయబడి ఉంది. ఎప్పుడు భయం కలిగింది అంటే 38వ వచనం నుండి చూడండి. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుడి అనేటువంటి మొదటి మెట్టు. తర్వాత మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీకు అనుగ్రహించబడుతుంది. బాప్తిస్మం తీసుకోండి రెండో మెట్టు. 40వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ రాయబడి ఉంటుంది, మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరై ఉండుడి. అది 3వ కండిషన్. 4వది 42వ వచనానికి వచ్చేటప్పటికి అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన యందును మీరు ఈ 7 విషయాలను కలిగి ఉండుడని ఆ 38 నుండి 42 వచనాల వరకు 7 అంశాలు రాయబడి ఉన్నాయి. అప్పుడు ప్రజల్లో భయం కలిగింది. ఆ వెంట మహత్కార్యాలు సూచక్రియలు జరుగుతున్నాయని 43, 4, 5 వచనాల్లో వ్రాయబడి ఉంది. వారు అనుదినము కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు ఆ క్రింద వ్రాయబడి ఉందండి. అభిషేకం దిగినప్పుడు ప్రజల హృదయాలు మారు మనసు. మీరు అడగవచ్చు, అయ్యా నేను మారు మనసు పొందలేదా అని మీరు అడగవచ్చు. కానీ అక్కడ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఉండి ఆ తదుపరి అపోస్తలుల బోధ సహవాసము ఎడతెగినటువంటి రొట్టె విరవడం ఎడతెగిన ప్రార్థనను కలిగి ఉంటే ఆనాడు నెరవేరిన లేఖనం ఈనాడు నెరవేరదా? ఆనాడున్న దేవుడు ఈనాడు లేడా? ఆనాడు ఈనాడు మారని దేవుడు. మొదటి విషయం అక్కడ చెప్తున్నాను, తొలకరి వర్షమని. ఇక్కడ రెండవది కడవరి వర్షమని. కడవరి వర్షానికి సిద్ధపాటుగా అనేక సూచనలు జరగబోతున్నాయి. రాకడకు ముందు జరగబోయే యుద్ధాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ అపోస్తలులు వస్తున్నారు. అవన్నీ సూచనగా ఎలాగూ కనపడుతున్నాయో, యుద్ధాల్లో ప్రధానమైన యుద్ధం ఒకటి జరగబోయే ముందు అనేక యుద్ధాలు భూమి మీద ఎలా జరుగుతున్నాయో, కరువుల్లో ప్రధానమైన కరువు రాబోతున్నప్పుడు అనేక కరువులు ఎలాగూ జరుగుతున్నాయో, అలాగనే కడవరి వర్షము వచ్చినప్పుడు అనగా ఒక చిన్న అబద్ధం మందిరంలో దైవ సేవకుడు దాడితే అక్కడే పడి చచ్చిపోయే అనుభవం రావడానికి ముందు ఈనాడు ఈ 7 అనుభవాలు ఏ దైవ సేవకుల్లో ఉంటాయో, ఏ సంఘంలో ఉంటాయో ఆ సంఘంలో అనుదినము సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతూ అనుదినము శిష్యుల సంఖ్య ఆ సంఘములో చేర్చబడుతూ ఉంటుందని లేఖనం సాక్ష్యమిస్తుంది. ఆ సూచన నీ సంఘంలో లేదు, నా సంఘంలో, మన సంఘంలో జరగడం లేదు అంటే ఆ 7 అనుభవాల్లో మనలో ఏదో ఒక అనుభవం లేదు అని అర్థం. ఆ 7 ప్రక్రియల్లో ఏదో ఒక ప్రక్రియ లేదు అని అర్థం. మారు మనసు, ఎన్ని రకాల మారు మనసు ఉంది? బైబిల్ గ్రంథం అక్షరార్థంగా 2 మారు మనసులను తెలియజేస్తుంది. ఒకటి జీవార్థమైన మారు మనసు, 2 రక్షణార్థమైన మారు మనసు. ఈ రక్షణార్థమైన మారు మనసులో మన సబ్-హెడ్డింగ్ పెట్టుకుంటే అనేక రకాల అనుదినము పొందవలసిన మారు మనసు ఉన్నది. బాప్తిస్మం, ఎన్ని రకాల బాప్తిస్మం? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 2-3 వచనాలు మనం చూస్తే బాప్తిస్మములను గురించిన బోధ అని రాయబడి ఉంది. అవి మూలపాఠాలుగా మనకు పరిచయం చేయబడుతున్నాయి. ఆ మూలపాఠాలు ఇంకా నేర్చుకున్నటువంటి క్రైస్తవ సహోదరులు ఇంకా అభిషేకం కావాలని వెంటనే అడగడం ప్రారంభించారు. మూలపాఠాలు నేర్చుకున్నప్పుడు బాప్తిస్మముల గురించిన బోధ. ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి? 200 కంటే ఎక్కువ రకాల బాప్తిస్మాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని గురించినటువంటి విషయాలు మనం అవపోసన పట్టినప్పుడు, వాటిని గురించి గ్రహించినప్పుడు, అనుదినము మనం పొందవలసిన బాప్తిస్మాలు మనం పొందినప్పుడు విశ్వాసమును గూర్చినటువంటి పునాది రాయది, పునాది పాఠాలండి. ఎన్ని రకాల విశ్వాసం? కృపావరాలు విశ్వాసం ఉంది, ఆత్మఫలముల విశ్వాసం ఉంది. శిష్యులు యేసుప్రభు నమ్మి అన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత 1-2 ఏళ్ళు తిరిగారు ఆయనతో పాటు. ఆ తర్వాత నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వర్షం వచ్చింది, గాలి వచ్చింది, మునిగిపోయే పరిస్థితి. యేసు నిద్రపోతున్నాడు, నీళ్లు తోడారు, సాధ్యం కాల. నాయనా నేను నశించిపోతుంటే నీకు చింత లేదు అన్నారు. యేసుప్రభు తిరిగి లేచి, యేసుప్రభు లేచి అంటున్నారు, అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని వాళ్ళారా, అల్ప విశ్వాసులారా అని మాట్లాడుతున్నారు. అంటే విశ్వాసం లేకుండానే భార్య బిడ్డలను వాళ్ళని విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు? కాదు, విశ్వాసంలో స్థాయిలు ఉన్నాయి. కృపావరాల్లో విశ్వాసాన్ని మనం చూస్తాం, ఆత్మఫలంలో విశ్వాసాన్ని చూస్తాం. ఆ పరాకాష్ఠను మనం అందుకోకపోతే